ఎలా ఉన్నారు గాయస్? ఈరోజు 30వ రోజు, అంటే 30 డేస్ ఛాలెంజ్లో 30వ రోజు గాయస్. ఎంతో ఆనందంగా ఉంది. నేను 30 డేస్ ఛాలెంజ్ చేశాను. నాలో చాలా మార్పును చూశాను గాయస్. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఈ రోజు నుంచి మీకు తలకాయ నొప్పి తక్కువైపోతుంది. ఎందుకంటే నా బ్లాగ్లో ఇంకా వదలను ఫిట్నెస్ గురించి. కానీ ఇంకో ఏంటంటే 2 minutes బ్రేక్. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అయితే పీక్ లెవెల్ ఉంది. ఈ రోజు నుంచి నన్ను ఎవ్వరు ఆపలేరు. నా వల్ల నేను ఏదైతే అది చేయాలనుకుంటున్నానో అది చేసి తీర్తా అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. 2 minutes బ్రేక్. చూసారు కదా గాయస్, నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లా పీక్ లెవెల్లో ఉందో. ఫస్ట్ డేకి ఈ రోజుకి చాలా తేడా ఉంది గాయస్. నా 30 డేస్ కన్సిస్టెంట్గా చేసి నాలో నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం గాయస్ నేను కన్సిస్టెంట్ మెయింటైన్ చేసింది. ఎందుకంటే ఒకరోజు చేసానంటే 2 రోజులు 3 రోజులు హాలిడేస్ చేసుకుంటుంది. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి కావాల్సింది కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. అది దొరికింది గాయస్ నాకు. ఇప్పుడు మీరు అనుకున్నవచ్చు గాయస్, ఈ రోజు నుంచి వీడిది తలకాయ నొప్పి తక్కువైపోయింది లేప మా ఫీల్డ్లోకి ఇంకా రాడు వీడు అనుకుంటున్నారేమో. గాయస్ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. నాలో ఆకలి ఎక్కువ ఉంది గాయస్. మళ్ళీ తిందాం కాదు, ఆకలి అంటే నేర్చుకోవడానికి తపన ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి గాయస్, ఫ్రంట్ ఫ్లిప్ నేర్చుకుంటున్నాను. దీనికి ఫేర్వెల్ లోపల నేర్చుకుంటే ఫేర్వెల్లో ఒక గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది, మాస్. ఇదేమైనా జరిగితే అందరి తలల్లో నా పేరుని మార్కేసేస్తా గాయస్. 10th one was the last, but it was great. గాయస్ చూడండి, ఇది నేను ఇంట్లోనే చేసుకుని, అంటే ఇంట్లోనే ఏముంటుందో అదే తినేసి ఈ బాడీని పెంచుకున్నాను. మీరు కూడా చేయండి గాయస్. ఇంట్లోనే జస్ట్ 1 hour మీ బాడీకి ఇవ్వండి, మీ బాడీ ఆసమ్గా తయారవుతుంది. యాప్స్ వచ్చిందా లేదా అని అడిగారు కదరా, చూసుకోండి రా, వచ్చింది.